భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ 2047 పేరిట పెద్ద ఎత్తున ఎక్స్పో ఏర్పాటు చేశారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రధాన ఉద్దేశమే తెలంగాణ పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి తెలంగాణనే ప్రత్యామ్నాయం భారతదేశంలో అనేటువంటిది. ఢిల్లీ టైం పీరియడ్ అయిపోయింది, బాంబే దాదాపు చుట్టూ ప్రాంతం అయిపోయింది, బిజీ అయిపోయింది, క్లబ్జీ అయిపోయింది, బెంగళూరు టైట్ అయిపోయింది, సిచ్యువేషన్ అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయింది, రకరకాల ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. సో ప్రస్తుతం హైదరాబాద్ ఆ స్పేస్ తీసుకునేటువంటి అవకాశం ఉంది దేశంలోనే అనేటువంటి చెప్తా ఉంది. అందులో బాగానే భారత్ ఫ్యూచర్ సిటీ పీరియడ్ జరుగుతూ ఉంది. ఇది మూసీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టిన విషయం తెలిసిందే కాంగ్రెస్ అధికారంలో రాగానే. ఒకసారి చూద్దాం ఓవరాల్ గా మూసీ ప్రాజెక్ట్ కి సంబంధించి డిస్ప్లే ఏర్పాటు చేస్తారు రేపు ఫ్యూచర్ లో. మూసీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఎట్లా ఉంటుంది అనేటువంటిది. సో ఇది ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ఎప్పటికప్పుడు డిజైన్స్ ఏర్పాటు చేశారు. మూసీ చుట్టుపక్కల ప్రాంతాలు ఇట్లా అయ్యేటువంటి అవకాశం ఉంది. పూర్తి డిజైన్ తో చాలా బ్యూటిఫుల్ గా పక్కనే పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు, గ్రీన్ ఫీల్డ్స్, క్లీన్ వాటర్ అంతా కూడా సప్లై చేసేటువంటి అవకాశం ఉంది. సో చూద్దాం ఒకసారి ఈ రకమైనటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉంటాయనేటువంటి చేస్తా ఉన్నారు. ఇది కృష్ణా రివర్ అనుసంధానం చేయడానికి మూసీ పెవిలియన్ పేరిట ఏర్పాటు చేశారు. ఇదంతా వర్క్ విత్ న్యూ ఐడియాస్ అనేటువంటిది. అంటే ఫ్యూచర్ లో మూసీ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఒక డిజైన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒక ఎక్స్ప్లో ఓవరాల్ గా మనం చూస్తా ఉన్నాం వీడియోస్ లో. మరొక ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్ ఫ్యూచర్ లో ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. ఇట్లాంటి స్కై వాక్స్ తర్వాత ఫ్యూచర్ లో బాగుంటుంది అనేటువంటి రీతిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా మూసీ రివర్ బ్యూటిఫికేషన్ కంప్లీట్ అయితే ఈ రకంగా ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అవగాహన. ఎందుకంటే మూసీ పక్కన కూడా పెద్ద ఎత్తున కొన్ని ఏర్పాట్లు చేయనున్నారు. వాటికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ మూసీ పరివాహక ప్రాంతంలో పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్, తర్వాత ఫ్లైఓవర్స్, తర్వాత సంబంధించి బిజినెస్ కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇట్లాంటివి మాల్స్, ఇట్లాంటివి ప్లాన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరిట ఎక్స్పో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి ఇది పరిస్థితి. మూసీ రివర్ కంప్లీట్ అయితే ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం. ఒకప్పుడు ఎట్లా ఉండే మూసీ ఓల్డ్ వీడియోస్, బ్లాక్ అండ్ వైట్ సంబంధించినటువంటి వీడియోస్ ఇవన్నీ సో ఎట్లా కుంచుకుపోయింది అనేటువంటిది అక్కడ నుంచి ఫ్యూచర్ లో ఏం చేయబోతాం, ఒకప్పుడు ఎట్లా ఉండే అనేటువంటి చెప్తూనే అంతకంటే బ్యూటిఫికేషన్ లాగా చేయబోతున్నాం. గుజరాత్ లో సబర్మతి రివర్ ఎంత బ్యూటిఫికేషన్ తో ఇప్పుడు ఉందో, మంచినీళ్ళు పారుతున్నాయో అక్కడ, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి మూసీని కూడా బ్యూటిఫికేషన్ చేయబోతున్నాం అనేటువంటిది చేస్తా ఉన్నాం. లాస్ట్ అక్కడ ఒక చిన్న పోస్టర్స్ ఉన్నాయి, చూద్దాం. రివర్ రీజనరేషన్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఫ్యూచర్ లో ఎట్లా డెవలప్ చేయనున్నారు అనేటువంటిది ఇట్లాంటి పోస్టర్స్ తో ఆకట్టుకునేలాగా ఫ్యూచర్ లో మూసీ రివర్ రీజనరేషన్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది, ప్రభుత్వ ఆలోచన ఎట్లా ఉంటుంది అనేటువంటిది తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా. వీడియో జర్నలిస్ట్ గణేష్ తో మధు మల్కేడ్కర్, గ్లోబల్ సమ్మిట్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.